ఇప్పుడు గేర్ ఉంది కదా కంప్లీట్ ఇప్పుడు కెమెరా లెన్సెస్ అదంతా 0.53 పెట్టినా. హీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. హాయ్ గైస్, దిస్ ఈజ్ ఈశ్వర్ బొలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బొలగార్ ఫిట్నెస్. అయితే ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఉండబోతుంది. ఈరోజు నేను పోజింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అండ్ అట్లనే అది వచ్చేసి వాట్సాప్ బ్రో చేసే జిమ్లో వచ్చినాం అనమాట. ద ప్రైమ్ స్ట్రెంత్. ఎస్, ప్రైమ్ స్ట్రెంత్. నేను ఏనుగు పిల్లలకి అనిపిస్తుంది, నేను ఎలుక పిల్లలకి అనిపిస్తుంది. నేను పక్కకు చూద్దాం వర్కౌట్ చేసేటప్పుడు. ఈరోజు వర్కౌట్ నాది చెస్ట్ అండ్ షోల్డర్ బైసెప్ ఉంది. సో ఈయనది వచ్చేసి షోల్డర్ ఆర్మ్స్ అనమాట. సో మన భాస్కర్ బ్రో కూడా వచ్చిండు, ఆయన ఫ్రమ్ బెంగళూరు. సో మొత్తం మీకు డిస్కస్ చూపిస్తా ఏంది అనేది. ఫస్ట్ అయితే మనం ప్రీ వర్కౌట్ ప్రిపేర్ చేసేసుకొని తాగేసి ఈరోజు ర్యాంప్ ఇద్దాం 1.5 hour వర్కౌట్ సెషన్. నేను ఇలా నించోవాలి. అయితే హీఈస్ భాస్కర్ అన్న కరెక్ట్ ఉన్నానా? అయితే హీఈస్ ఫ్రమ్ బెంగళూరు. మన ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అయినా అంతా తెలుగులో వస్తుంది. సో ఈయన ఛానల్ ఇక్కడ ఇస్తా ఫోటో, కంపల్సరీ పోయి చెక్అవుట్ చేయండి. కంప్లీట్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈయన కూడా ఒక ఆన్లైన్ కోచ్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాడు అనమాట. అయితే మేము ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఈరోజు సో పోజింగ్ కరెక్షన్స్ చేసుకోవడానికి. ఆల్రెడీ కొంచెం పోజింగ్ వచ్చు కానీ ఇంకా కరెక్షన్స్ చేసుకోవాలి. ఈయన క్లిప్ ఒక 2-3 క్లిప్స్ ప్లే చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. అసలు ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంటుంది అనమాట పోజింగ్. ఇక అదే ఆ క్యూరియాసిటీతోనే ఇక రావడం జరిగింది. ఇప్పటి నుండి కాంటెంట్ వేరే లెవెల్ ఉంటుంది అండ్ జస్ట్ వాచ్ కంప్లీట్ వీడియో. ఈయన కండిషన్ ఇంకా తోపు ఉంటుంది. సో ఏంటి మాకనే తోపు ఉంటుంది కండిషన్. నేను ఇక్కడ బిర్యానీ ఐస్ క్రీమ్లు తినుకుంటూ ఉన్నా. ఎంత తిన్నా కూడా బ్రో ఇన్ కండిషన్ ఇంకా ఇప్పటికి ఎక్కడ లేదు. సో ఇద్దరు టాప్ నాచ్ కండిషన్లో ఉన్నారు. సో ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో విల్ బి ర్యాంప్. ఆయనకు కన్నడ ఎక్కువ, అందుకే తెలుగు కొంచెం తడబడుతూ మాట్లాడుతుంది. ఇప్పుడు తడబడుతూ కాదు, నేను కూడా కన్నడ నుంచి వచ్చిన. సో సేమ్, కానీ నేను కొంచెం ముందు నుంచి కంటెంట్ క్రియేషన్ తెలుగు ఈజీగా మాట్లాడగలుగుతున్నా అంతే. సో నాది కొద్దిగా ఫుల్ కంప్లీట్ మిక్స్ వస్తుంది. సేమ్ నాది కూడా స్టార్టింగ్లో అట్లనే వస్తుంది. ఫస్ట్ అయితే మనం ప్రీ వర్కౌట్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వాళ్ళ వ్రాథెక్స్ సిట్రస్ బ్లాస్ట్ ఫ్లేవర్ వాడుతున్నాను అనమాట. అండ్ ఇది ఒక 1 scoop వేసుకున్న. ప్రీ వర్కౌట్ మ్యాక్సిమం నేను వారంలో 3 సార్లు అట్లా వాడతా. రెగ్యులర్గా వాడా. ఎప్పుడైతే అవసరం ఉంటుందో, తక్కువ ఎనర్జీ ఉంటుందో, ఈ ఫ్యాట్ లాస్ స్టేజ్లో చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది, అందుకనే ఇది ఇంకొంచెం బెటర్గా నాకు పుష్ ఇస్తుంది అని వాడుతున్నా. అండ్ దీనిలోనే నేను ఏం చేసిన అంటే 1/2 scoop ఆఫ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ క్రియాంప్, ఇది మజిల్ బ్లేజ్ వాళ్ళది ఇది కూడా. సో నేను మజిల్ బ్లేజ్ వాళ్ళ ప్రోడక్ట్ అరౌండ్ 1.5 year కన్నా ముందు నుంచే వాడుతున్నాను నేను ప్రోడక్ట్స్ అనేవి. కంప్లీట్ వే ప్రోటీన్ కానీ క్రియేటిన్ కానీ అన్ని మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్సే వాడుతున్నాం. సో రీసెంట్గా మన క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ కూడా లాంచ్ అయింది. అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను అనమాట. డైలీ 6 grams తీసుకుంటా. దీంట్లో డివైడ్ చేసి తీసుకుంటా. 1 scoop ప్రీ వర్కౌట్లో యాడ్ చేసుకుంటా. దాని తర్వాత వర్కౌట్ తర్వాత 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటాను, దాంట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. కంపల్సరీ మీరు చెక్అవుట్ చేయొచ్చు. మీరు ఏదైనా క్రియేటిన్ కోసం సెర్చ్ చేస్తే నా సైడ్ నుంచి ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. చెక్అవుట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈశ్వర్ ఎంబీ కోడ్ యూజ్ చేస్తే మజిల్ బ్లేజ్ ఆఫర్ వెబ్సైట్, దేనిలో కూడా మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నా వర్కౌట్ వచ్చేసి నాది కంప్లీట్ కొంచెం స్ప్లిట్ చేంజ్ అయింది. మీకు లాస్ట్ వీడియోస్లో నేను మాట్లాడలేదు. ఇంతకుముందు నేను పుష్ పుల్ లెగ్ చేసినాను కదా, దాని తర్వాత నేను మొన్న మండే నుంచి చేంజ్ అయింది అనమాట. మండే నుంచి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మండే రోజు వచ్చేసి లెగ్ ఉందన్నమాట. లెగ్ అండ్ కోర్ వర్కౌట్ ఉంది. ఆ రోజు అయితే షోల్డర్స్ ఏం లేవు. దాని తర్వాత బ్యాక్ అండ్ ట్రైసెప్ ఉంది. సెకండ్ డే వచ్చేసి బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది. దాంతోపాటు స్ట్రగ్స్ యాడ్ చేసుకున్నా, విచ్ ఇస్ స్ట్రాప్స్ కోసం. దాని తర్వాత చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. దీనిలోనే జస్ట్ రేడెల్ట్ అండ్ మనం లాటరల్ హెడ్ 2 ట్రైన్ చేస్తాము. దాని బైసెప్ ఒక 2 వేరియేషన్లు ఉంటాయి, చెస్ట్కి ఒక 3 వేరియేషన్లు ఉంటాయి అంతే. సో ఇప్పుడు అదే వర్కౌట్ చేయబోతున్నాం. దానిలో ఇంకేమైనా మైనర్ చేంజెస్ ఉంటే మీకు చెప్తా వీడియోలో. కంపల్సరీ ఎండ్ వరకు అయితే స్టిక్ అయి ఉండండి. ఈడ చాలా కొత్త ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఏదైతే నేను చాలా డేస్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నారో అది ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. ఇది ఇంక్లైన్ స్మిత్ మెషిన్ ప్రెస్ అనమాట. సో ఇది బార్బుల్తో ఉంటుంది. ఈ సపరేట్ మనం డబుల్ ప్రెస్ మూమెంట్ ఎట్లా చేస్తామో సేమ్ అంతే ఉంటుంది. చాలా తక్కువ జిమ్స్లో ఉన్నాయి మన హైదరాబాద్లో. ఒక మంచి అనిపించింది రాగానే, లైటింగ్ ప్రకారంగానే ఈ జిమ్ మంచి అనిపించింది. అండ్ ఇది పర్ఫామ్ చేసేటప్పుడు అంత తోపు ఉండదు అనుకుంటా, ఎందుకంటే కొంచెం ఓవర్ రేటెడ్ ఎక్సర్సైజెస్ అంటారు కదా, ఓవర్ రేటెడ్ ఎక్విప్మెంట్స్ అంటారు కదా, అట్లనే అనుకునేది. కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అంటే ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అనుకున్నా. ఇది ఆల్రెడీ నేను 2 sets చేసిన, ఇంకా 2 sets ఉన్నాయి. అంటే ఇంకొక సెట్ ప్లస్ ఇంకోటి డ్రాప్ అవుట్ సెట్ ఉందన్నమాట.
15 కిలోలకే అసలు పులుసు కారుతుందంటే అర్థం చేసుకోండి. కంప్లీట్ మీకు ఒక బీ రోల్స్ ఇస్తా, తర్వాత మంచిగా రా టాక్స్, తర్వాత ఎక్కువ పోజింగ్ గురించి మాట్లాడడం. ఈ వర్కౌట్ అంతా మ్యాక్సిమం మీకు బీ రోల్స్ వస్తాయి, పక్కా ఎంజాయ్ చేయండి. Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never look back once you felt that. Don't let somebody take your time and your worth, just focus on yourself first. చూసిరు కదా, కెమెరా కొంచెం ఇంకా బెటర్ క్వాలిటీ, అంటే కెమెరా బాడీ సేమ్ ఉన్నాయి. సో వాట్సాప్ బ్రో దగ్గర ఇంక కొన్ని లెన్సెస్ బెటర్గా ఉన్నాయి. సో అట్లానే మంచిగా వస్తుంది అనమాట. కంపల్సరీ ఇంకా కొంచెం లైటింగ్తో ఆడుకుంటే ఇంకా మంచిగా తీయొచ్చు వీడియోస్ అనేది. ఇప్పటికే కొన్ని బీ రోల్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. ఇంకా కొంచెం వర్కౌట్ ఉంది. సో ఆ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఈ వీడియోలో కంప్లీట్గా మనము మ్యాక్సిమం పోజింగ్ గురించి ఇంకా చాలా డిస్కస్ చేద్దాము. సో మన ప్రెప్ ఎట్లా పోతుంది అదంతా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒక 30 రోజులే ఉంది మన కాంపిటీషన్కి. ఐ హోప్ నా బాడీ కండిషన్ చేంజ్ అవుతుంది. మీకు కూడా అంటే ఇన్ని డేస్ ఈ రోడ్ టు ఐసెన్ సిరీస్ తీస్తున్నా కదా, దానిలో స్టార్టింగ్ నుంచి ఏం చేంజ్ లేకుండా ఉన్నట్టు కాకుండా చేంజెస్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. ఎక్కువ వెయిట్ డ్రాప్ అవుతాలేమో, మెల్లగా డ్రాప్ అవుతున్నాం. ఎందుకంటే మనం మజిల్ ప్రిజర్వ్ చేయాలి. సో నేను నా క్లయింట్స్ కూడా చెప్తూ ఉంటా అందరికీ, ఒకవేళ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. మజిల్ని ప్రిజర్వ్ చేస్తూ మనం పార్ట్ లాస్ చేయడం కొంచెం కష్టం అండ్ స్లో ప్రాసెస్ అనమాట అది. ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ ఉంది, దాని తర్వాత బైసెప్స్ ఉన్నాయి అనమాట. సో అవి కంప్లీట్ చేసేసుకొని పోజింగ్ రూమ్కి వెళ్ళిపోదాం. డన్ విత్ ది వర్కౌట్ కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు పోజింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తా ఏందనేది. ఫస్ట్ నా వర్కౌట్ గురించి మాట్లాడుకుందాము. సో వర్కౌట్ వచ్చేసి నా వర్కౌట్ చేంజ్ అని చెప్పిన ఇంతకుముందు, మీకు ఏదేది వేరియేషన్స్ అనేది చెప్పిన, కానీ డ్రాప్ సెట్ గురించి మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చాలామంది డ్రాప్ సెట్ గురించి తెలియదు. ఒకవేళ తెలుసుంటే మీరు ఈ పార్ట్ స్కిప్ చేయండి, ఒక 1 minute ఉంటుంది. లేదు అంటే కంపల్సరీ మీరు ఇంకా లేదు తెలుసుకోవాలంటే కంపల్సరీ చూడండి. డ్రాప్ సెట్ వచ్చేసి నేను ఎట్లా చేస్తానంటే, నాకు ఒక్క వేరియేషన్కి 3 sets ఉంటాయి. సో ఆ 3 setsలో థర్డ్ సెట్ ఈజ్ డ్రాప్ సెట్. నాకు లెట్స్ ఇప్పుడు నేను మూడు సెట్స్ వేస్తున్నాను ఒకదానికి. లెట్స్ నేను ఎగ్జాంపుల్గా బైసెప్ కర్ల్స్ తీసుకుందాము. సో బైసెప్ కర్ల్స్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ సెట్ ఇప్పుడు నా 100% వెయిట్ ఉంటుంది కదా, దానిలో 50% వెయిట్ నేను మ్యాక్స్ అంటే 12.5 కొడతా. 100% వెయిట్ అంటే నార్మల్ డంబుల్ కర్ల్స్, దానికన్నా ఎక్కువ హెవీ పోను. సో ఆ 12.5లో కట్ చేసుకుంటా, సగమే, దానిలో సగమే చేయాలి. కానీ మనకు 12.5లో సగం దొరకదు కాబట్టి 7.5 ఈజ్ ఓకే నాకు. దాని తర్వాత లాస్ట్ 2 sets ఉంటాయి కదా, ఫస్ట్ సెట్ వార్మప్ సెట్ కింద తీసుకుంటా. లాస్ట్ 2 sets వచ్చేసి టిల్ ఫెయిల్యూర్ 100% వెయిట్, విచ్ ఈస్ నాది 12.5 కాబట్టి 12.5 తోటి టిల్ ఫెయిల్యూర్ హిట్ చేస్తా. అట్లా థర్డ్ సెట్ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేసిన తర్వాత థర్డ్ సెట్లోనే ఒకటేసారి వెయిట్ సగం డ్రాప్ చేసి, సగం అంటే నేను ఏదైతే ఫస్ట్ సెట్లో చేసినానో ఆ వెయిట్ తీసుకొని కూడా చేస్తా. అంటే మొత్తం 4 సెట్లు అవుతాయి అనుకోండి. అంటే థర్డ్లో డ్రాప్అవుట్ సెట్, అవి మీరు 2 సెట్లు కౌంట్ చేసుకుంటే 2 అవుతాయి, కానీ అది డ్రాప్అవుట్ సెట్ కాబట్టి మీకు ఇంకా మజిల్ ఏమంటారు ఇంకా బెటర్గా ట్రైన్ అవుతుంది. సో దానివల్ల నా క్లయింట్స్ కూడా చాలామందికి చెప్పినాను. సో మీకు అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేసి చూడండి. మెన్స్ ఫిట్నెస్ మోడల్ పోజింగ్ ఏదైతే నేను ఆడుతున్న కేటగిరీ ఉందో అది మెన్స్ ఫిట్నెస్ మోడల్. సో దానికి గ్రూమింగ్ కూడా ఇంపార్టెంటే అండ్ పోజింగ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఉన్న కండిషన్లో కొట్టేయచ్చా అంటే 100% చెప్పలేము. మనకన్నా తక్కువ కండిషన్ ఉన్న వాళ్ళు వచ్చి కూడా మనల్ని దాటుకొని వెళ్ళొచ్చు. పోజింగ్ మంచిగా ఉంటే, గ్రూమింగ్ మంచిగా ఉంటే మనము మంచి పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన సైడ్ నుంచి 100% ఇవ్వకుండా మంచి పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇప్పుడు పోజింగ్ నేర్చుకోబోతున్నాం. మెన్స్ ఫిట్నెస్, క్వార్టర్ టర్న్స్ అవన్నీ లైక్ కంపల్సరీ రాగా షూట్ చేస్తాను.
చూడండి, ఎవరైతే కాంపిటీషన్ ఆడదాం అనుకుంటున్నారో ఆడే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదు అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ కోసం చూడండి, కానీ చూడండి అంతే. ఇప్పుడు గేర్ ఉంది కదా కంప్లీట్, ఇప్పుడు కెమెరా లెన్సెస్ అదంతా అన్నీ కలిపి ఒక నాదైతే పర్సనల్ అంటే లైక్ ఫోటోగ్రఫీ కోర్స్ కోసం నేను ఒక 2.5 3 పెట్టినా. అన్నీ కలిపి అంతే ఉంటాయి, 3 వరకు ఉంటుంది. అంత క్వాలిటీ రావాలంటే ఇక అంత పెట్టాల్సింది. అంటే మ్యాక్సిమమ్ లెన్సెస్కే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో లెన్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఆ క్వాలిటీ కూడా ఇంతకుముందు ఐఫోన్లో తీసుకుంటే ఇప్పుడు కూడా ఫోన్లోనే తీసుకుంటూ రాలేము, ఎందుకంటే ఛానల్ గ్రోత్ కొద్దిగా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే లైక్ మీ దగ్గర కెమెరా ఒకటి ఉన్నా కూడా లెన్సెస్ మల్టిపుల్గా ఉండాలి. మంచి లెన్సెస్ అర్థం చేసుకోవాల్సింది, లెన్సెస్ పైసలు ఎక్కువ ఉంటాయి. లెన్సెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఈ ఒక్క లెన్స్ ఈ ఒక్క లెన్స్ 95,000 ఈ ఒక్క లెన్స్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఆ కెమెరా ప్రైస్ 45,000, ఇది 90,000, డబల్. అంటే 2 కెమెరాలు వస్తాయి, సేమ్ కెమెరా. సో అట్లా లెన్సెస్ పైన మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆయన ఇంటూ ఫిలిం మేకింగ్ కాబట్టి ఆయనకు తెలుసు. సో ఇన్వెస్ట్ చేసుకుంటే దానికి యూజ్ ఉంటుంది, తెలియకుండా యూజ్ చేసుకోవడం ఈజ్ వేస్ట్. ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నా, కొంచెం నేర్చుకున్న తర్వాతనే మనం ప్రాపర్ గేర్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి, మనం వీడియో తీసుకోవాలంటే మనకు ఒక కెమెరామన్ ఉంటే ఇంకా బెటర్ అయిపోతుంది. అండ్ కెమెరామన్ ప్లస్ ఎడిటర్ ఉంటే మాత్రం కంపల్సరీ మన 50% ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఎడిటింగ్కే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. సో సెల్ఫ్ ఎడిటింగ్ అదంతా కొంచెం కష్టమే. అయితే బ్రో ఎట్లా పోతుంది ప్రెప్ గురించి మాట్లాడాలి అనుకోండి రా. ఎట్లా పోతుంది నీది? నీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? అంటే ఇంతకుముందు నువ్వు ప్రెప్ చేసినావు లైక్ అంటే జస్ట్ ఫర్ ఫోటోషూట్, ఇది ఇప్పుడు ఒక కాంపిటీషన్ కోసం చేస్తున్నావు. ఇప్పుడు ఫోటోషూట్ అంటే నీకు డీలే చేసుకోవచ్చు, అంటే ఒకవేళ నీ కండిషన్ రాకపోతే కొన్ని రోజులు డీలే చేసుకొని నువ్వు ఫోటోషూట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కండిషన్ ఇప్పుడు కంపల్సరీ నీకు స్టేజ్ పైన రావాలి ఆ టైం కల్లా. నాకైతే పర్సనల్గా ఈ ప్రెప్ కొంచెం మంచిగా అనిపిస్తుంది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే లాస్ట్ టైం నేను మెయిల్స్ ఎక్కువ చీట్ చేస్తుండే. లైక్ ఒకవేళ నాకు 10 days అవుట్ ఫర్ ద షో అన్నట్టు 10 days అవుట్ ఫర్ ద ఫోటోషూట్ అన్నప్పుడు కూడా నేను అక్కడ వెళ్ళి మండి బిర్యానీ తినడం, హలీం తినడం, అట్లాంటి పనులు చేసిన. సో ఈసారి అట్లా కాదు, ఇది భయం ఉంటుంది కాబట్టి కొంచెం భయం ఉంది. స్టేజ్ పైన మనం నుంచోవాలా, ప్రజెంట్ చేయాలా. అండ్ ఆల్సో మన స్టేట్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ముందర చాలా జనం ఉంటారు. వాళ్ళందరి ముందు మనం కండిషన్ కరెక్ట్గా ఇవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, దానికన్నా ఎక్కువ నేను డిసప్పాయింట్ అవుతాను. సో దాన్ని ఒకటి మనసులో పెట్టుకొని ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్టు పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ప్రెప్ ఇస్ గోయింగ్ ఫైన్, 1 point ఉంది. కండిషన్ కూడా ఇప్పుడే కండిషన్ చూసినా ఇంకా మంచిగా మొత్తం చూడలేదు, సో ఇంకా కండిషనింగ్ చూడాలి. కింద పోజింగ్ అప్పుడు కండిషన్ చూపిస్తా. ఇంకోటి ప్రెప్లో అంతా మంచిగా అవుతుంది, ఇద్దరు ప్రెప్స్ కూడా మంచిగా అవుతున్నాయి. కానీ మనం మైండ్లో ఒక కండిషన్ ఉంటుంది కదా, అరే స్టేజ్ మీద ఇట్లా కనిపించాలనేది. సో అది వస్తుందా రాదా అనేది ఇక మనకు లాస్ట్ ఒక 10 days డిప్లీషన్ ఉన్నప్పుడే తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇంకోటి, యాజ్ ఎ క్రియేటర్గా ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. ఇప్పుడు మీరు నార్మల్గా వచ్చి కంపీట్ చేస్తున్నారు అన్నప్పుడు దెర్ ఇస్ విన్ ఆర్ లాస్, మీరు తీసుకుంటారు, అదంతా ఒక వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువ హేట్ రేట్ రాదు. ఇప్పుడు లైక్ మేము డైలీ వీడియోస్ పెట్టడం, షూట్ చేయడం అదంతా నడుస్తుంది కదా. లైక్ కొంతమంది గమనిస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక ఓడిపోగానే లిటరల్లీ వాళ్ళంతా హ్యాపీ ఎవరు ఉంటారు. సో ఆ భయం మాత్రం లిటరల్లీ చాలా గట్టిగా ఉంది నాకైతే, దానివల్లనే ఇంకా భయం అవుతుంది. సో మిగతా నా కండిషన్ వైజ్ అయితే బాగానే ఉంది. అండ్ లేదు బాగుంది. సో తోపు ఉంది. తోపు అంటే ఇప్పుడు మనకు ఎప్పుడు కూడా తక్కువ వేసుకొని మాట్లాడద్దు. సో అంటే మన సైడ్ నుంచి ఈశ్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఒకసారి ఈశ్వర్ది కండిషన్ క్రేజీ ఉంది నాకు అనిపించేది పర్సనల్. సో ఆడియన్స్ అందరు నాలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈశ్వర్ కండిషన్ మంచిగా ఉంది అదే అంటారు. కానీ మనకు ఎప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికీ రాదు. అయితే ఇప్పుడైతే నాది ఆయన నిన్న క్లాసిక్ అయిపోయిందంటే, ఇప్పుడు నేను క్లాసిక్ కూడా పోజింగ్ చూసి మళ్ళీ నా మైండ్ అంతా ఇదైపోతుంది. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ మెన్స్ ఫిట్నెస్ పోజింగ్ నాది. ఇప్పుడు కింద మంచిగా లైటింగ్ ఉంది అంట, సో అక్కడ వెళ్ళి మంచిగా తీసుకుందాం. ఇంకోటి నా ఒకటే మీల్ అయింది ఈరోజు. సో ఆల్రెడీ 2:30 అవుతుంది. కంపల్సరీ ఇప్పుడు పోయి ఇది తొందరగా కంప్లీట్ చేసుకొని మీల్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 30 kilometers ట్రావెల్ చేయాలి మళ్ళీ. ఇక్కడ మంచిగా పోజింగ్ రూమ్ ఉంది, అంటే ఇది సంథింగ్ జుంబా అదంతా చేస్తారంట ఇక్కడ. కానీ మంచి స్పేషియస్గా ఉంది మొత్తం, మంచిగా లైటింగ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆ ఫ్లోలో మనం మంచిగా చేసుకోవచ్చు. సో నేను చేసే దగ్గర అంత పోజింగ్ రూమ్స్ లేవు, కానీ జిమ్ మంచిగా ఉన్నాయి అన్నీ, లైక్ ఎక్విప్మెంట్ వైజ్ మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది కంప్లీట్ ఏదో నార్మల్ జిమ్ నుంచి స్టార్ట్ చేసినాము, ఇప్పుడైతే అంత బాగానే ఉంది జిమ్స్. ఇక్కడ కొంచెం లైక్ స్పేషియస్గా అనిపిస్తుంది జిమ్ అంతే. కొంచెం ఏమంటారు, పోజింగ్ రూమ్ ఉంటే బెటర్, ఎందుకంటే కొంచెం సిగ్గు ఉంటుంది మనకు, అంటే అందరి ముంగట చేయలేము. అండ్ ఇంకోటి షర్ట్లెస్, ఇప్పుడు డ్రాయర్ మీద చేయాలి అని అంటే డ్రాయర్ అని కూడా అనొద్దు,
అదే సపరేట్ ట్రంక్ ఉంటుంది దానికి. ఇప్పుడు నేను చూపిస్తా నా పోజింగ్ అంతా కంప్లీట్ ఫుల్ బాడీ పోజింగ్ చూపిస్తా. చాలా డేస్ అయింది నేను అసలు పోజింగ్ చూపించ, చాలా డేస్ కాదు అసలు ఈ ప్రెప్లో నేను పోజింగే చూపించలేదు. ఈ ప్రెప్ ఒక 3-4 వీడియోలు తీసినాం అంతే ప్రెప్కి ఎపిసోడ్స్. సో ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే కంపల్సరీ రాబోతున్నాయి. ఇప్పుడు నా పోజింగ్ చూడండి ఎట్లా అనిపిస్తుందో కంపల్సరీ రేట్ చేయండి. మీకు 10కి 5, 4, 3, 2 ఎంత ఇద్దాం అనుకున్నా అంత ఇవ్వండి. 100% దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. సో ఇది మన పోజింగ్ రూమ్ అండ్ ఇవి క్రియేటర్ కష్టాలు. కనిపిస్తుంది ఇక్కడ ఒక మైక్, ఇక్కడ ఒక మైక్, ఏదది ఇక్కడ ఒక మైక్. ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసేది ఇంకొక కెమెరా, ఇది ఇంకొక మైక్. ఆడియో రావాలి కదా, పోజింగ్ చేస్తున్నప్పుడు కొన్ని నాన్ కాపీరైటెడ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని వాటిపైన పోజింగ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. కాబట్టి మ్యూజిక్ సెలెక్ట్ చేయడానికి అట్లా పెట్టినాం. ఇంకా ఇది మెన్స్ ఫిట్నెస్ అండ్ క్లాసిక్ ట్రంక్ అన్నమాట ఇది. సో దీన్ని ట్రంక్ అంటారు, మళ్ళీ డ్రైవర్ అని వేసుకోకూడదు, ట్రంక్ అంటారు. అయితే ఈయన ఆల్రెడీ మొన్న బెంగళూరు షో కదా, సో ఆల్రెడీ బెంగళూరు షో జరిగింది. సో కొంచెంలో ప్రో మిస్ అయింది. ఆల్రెడీ హీజ్ ఎన్ని గోల్డ్స్ ఉన్నాయి మన పాత లాస్ట్ గోవాలో గోల్డ్, మళ్ళీ ఇప్పుడు ఒక గోల్డ్ ప్రో. కొంచెం లాస్ట్ టైం ఫస్ట్ టైమర్ ప్లస్ ఛాంపియన్ పోజింగ్ అవార్డ్. పోజింగ్ ఇక అందుకే కదా మనం అందరం వచ్చింది. సో ఇది ఈరోజు ఫుల్ కండిషన్ ఇది. సో ఆయన ఏమంటుండో ఫస్ట్ నా కండిషన్ తెలుసు. కండిషన్ అయితే టాప్ నాచ్ ఉంది. లైక్ ఇంకా 30 days ఉంది, ఇప్పటికే కండిషన్ టాప్ నాచ్ ఉంది. ఇంకా 30 days జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్స్ గోనా బి. మళ్ళీ ఇప్పుడు తనకి లైక్ మైండ్ ఏ కేటగిరీ ఫిట్నెస్ మోడల్ కదా. సో ఫిట్నెస్ మోడల్లో వచ్చి యాక్చువల్లీ విల్ బీ హ్యావింగ్ 4 quarter tons, బేసిక్ quarter tons. అందులో కొంచెం కరెక్షన్ చేయాలి. సో అందుకోసమే ఈరోజు వచ్చాం. సో హోప్ యూ గైస్ గోనా ఎంజాయ్ ద వ్లాగ్స్. ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ టు వెరీ ఇంగ్లీష్ వస్తుందిరా. ఏం కాదు, కన్నడలో కూడా ಹೇಗಿದ್ದೀರಿ అయితే కంప్లీట్ బాడీ బిల్డింగ్ స్టఫ్ కొత్త ఉన్న వాళ్ళు అయితే చూడరు మ్యాక్సిమం. సో కొత్త ఉన్న వాళ్ళకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అట్లా చూడండి. మంచిగా వాట్సాప్లో కెమెరా ఆడ రెడీ ఉంది. సో ఆ కెమెరాలో ఆడ రెడీ ఉంది, ఈయన రెడీ ఉన్నాడు. కంపల్సరీ చూడండి, మస్తు ర్యాంప్ వస్తుంది. ఇప్పుడు కండిషన్ కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు ప్రాపర్ ఒక ఫ్రేమ్ పెడితే కనిపిస్తుంది. One turn to the right.
స్ట్రైట్ నిల్చోవాలి. కొంచెం హ్యాండ్ ఓపెన్ చేయాలి. Quarter to the right. Obliques. Quarter to the right. ఇలా పెడితే సపరేషన్ మంచిగా వస్తుంది. జస్ట్ ఒక గంటనే అయిందనమాట పోజింగ్ ప్రాక్టీస్. కానీ చాలా చేంజెస్ తెలుసుకున్నాను. అయితే లాస్ట్ ఇయర్ బాడీ కండిషన్ కన్నా బెటర్ వస్తుంది ఈసారి, కొంచెం బెటర్ వస్తుంది. ఎందుకంటే సైజ్ కూడా హ్యూజ్ అయినా. అండ్ అది కాకుండా పోజింగ్ కూడా లిటరల్లీ నేను పోజింగ్ ఇస్తే ఇంకా కొంచెం పెద్దగా కనిపిస్తున్నా. అసలు అంటే నేను నార్మల్ పోజింగ్ ఇచ్చినప్పుడు చిన్నగా కనిపిస్తుండే. సో డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా దాని ప్రకారం. అయితే మన భాస్కర్ బ్రో కంప్లీట్ చాలా చేంజెస్ చెప్పినాను అన్నమాట. మీరు చూడొచ్చు వీడియోలో కొంచెం హ్యూజ్గా కనిపిస్తున్నా. సో ఆ మైనర్ చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఇంకో 10 days ఇది కంప్లీట్ కంటిన్యూ ప్రాక్టీస్ చేసి ఒక మిస్టేక్ కూడా లేకుండా మళ్ళీ ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అదొకటి ప్లాన్ చేసుకోవాలి. అండ్ లిటరల్లీ ఒకటే మీల్తో ఉన్నా. ఇప్పుడు 3:30 అవుతుందా? ఎంత అవుతుంది బ్రో? టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడనే 1 scoop ఆఫ్ వేపడిని తీసేసుకొని వాట్సాప్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. ఐ హోప్ మీకు పోజింగ్లో కరెక్షన్స్ తెలుస్తున్నాయి అనుకుంటా. అయితే నేను వాయిస్ ఓవర్ చెప్తా. ఒకవేళ మ్యూజిక్ ఏమైనా ఉంటే వాయిస్ ఓవర్ చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మెన్స్ ఫిట్నెస్ మోడల్ పోజింగ్. ఈ పోజింగ్ వచ్చేసి మెన్స్ ఫిట్నెస్ మోడల్. సో ఎనర్జీ లేదు అస్సలకే. మన వాట్సాప్ బ్రో ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉండే, కానీ ఇక్కడ నుంచి నాకు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను అరౌండ్ 30 kilometers ట్రావెల్ చేయాలి. 1.5 hours, మళ్ళీ 1 hour పడుతుంది ఈజీగా. నాకు తెలిసి వెనకాలనే చూస్తున్నట్టున్నారు వ్యూవర్స్ అందరు. సో మనం తీసుకోవాలనుకున్న బైక్ ఇక అప్పుడు అనివార్య కారణాల వల్ల తీసుకోలేదు. కానీ చూసినప్పుడల్లా మనసు మారేసుకుంటా అనమాట దాని మీద. బాయ్ బ్రో, మరి తీసుకుందాం బ్రో, కంపల్సరీ తీసుకుందాము. అండ్ ఇంకో 15 days మళ్ళీ ఒక వీడియో ప్లాన్ చేద్దాం మంచిగా. ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అంతా ఏమంటారు కండిషన్లకు వచ్చేస్తాం కాబట్టి అప్పుడు ప్లాన్ చేద్దాం. ఇప్పుడైతే ఇంటికి పోయి ఫస్ట్ మీల్ కుక్ చేసుకోవాలి. మీల్ చెప్పేస్తాం మన వాళ్ళకి, కుక్ చేస్తారు. పోయి క్లయింట్ కాల్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి. బ్యాక్ టు హోమ్. అండ్ మస్తు కూర్చున్నా. మీల్ ఇంత ఉంది ఇప్పుడు. అయితే కర్డ్, రైస్, ఇది పన్నీర్. సో పన్నీర్ని దానిలో కొన్ని వెజెస్ వేసి కుక్ చేసుకున్నాం. అండ్ అది కాకుండా క్యారెట్ ఉంది అనమాట 150 grams. డిన్నర్లో ఒక 100 grams కుకుంబర్ ఉంటుంది. ఆ క్యారెట్ కుకుంబర్ నేను రీప్లేస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది మన లంచ్. సో ఇది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను వాకింగ్ స్టార్ట్ చేసుకుంటాను. నా క్లయింట్ కాల్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ మొత్తం ఫుటేజ్ మాత్రం మస్తు వచ్చింది. అండ్ ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాము. పోజింగ్ కూడా ఎట్లా కరెక్షన్ చేసుకుంటాం ఏంది అనేది కూడా మీరు చూస్తారన్నట్టు ఈ వీడియో తీసినాను అనమాట. సో మస్తు చేంజెస్ అయినాయి. అండ్ నా బాడీ కండిషన్ అప్డేట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని ఈ బ్లాగ్ తీసిన. నెక్స్ట్ వీడియో ప్రాపర్గా ప్లాన్ చేసి తీద్దాము. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. నా బాడీ కండిషన్ కూడా మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.